దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారని చెప్పడానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు. ఇక కర్ణాటక ఫలితాలు తెలంగాణలో కూడా రిపీట్ అవుతాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందంటున్న టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైందనే చెప్పొచ్చు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే పలు బహిరంగ సభలు అయితే చేపట్టి కూడా ప్రజల వెతకు క్షేత్రస్థాయిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పటికే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అనేది 70 రోజులు చేరుకుంది. అయితే 800 కిలోమీటర్ పూర్తి చేస్తుంది. ఈ రోజు మహబూబ్నగర్ జిల్లాలోని జడ్జిట్ల ఒక సభా ప్రాంగణం అయితే ఏర్పడడం జరిగింది. అయితే మొత్తం చూసుకుంటే వీటి గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ఇప్పటికే బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ పాదయాత్ర అనేది 70 రోజులు చేరుకొని 800 కిలోమీటర్ పూర్తి చేసుకుంది. అయితే ఇక ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రజా సమస్యలపై ఎటువంటి స్పందన వచ్చింది, అయితే ప్రజల నుండి ఎటువంటి సంబంధం? ప్రజల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి బట్టి విక్రమార్క పాదయాత్రకి పెద్ద స్పందన ఉంది. ఇవాళ జరిగేటటువంటి ఈ మీటింగ్కి స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. ఒక గంటలో ఇది మొత్తం నిండిపోయి బయట కూడా నిలబడతారు. సార్ ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇటువంటి బహిరంగ సభలు అనేది ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కర్ణాటకలో చూసుకున్నట్లయితే మోడీ గారు విస్తృత ప్రచారం చేసినప్పటికీ కూడా విఫలమయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నప్పుడు మరి తెలంగాణ ప్రజలు ఆదరిస్తారనుకోవచ్చా? ఇప్పుడు ప్రజలు ఈ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని ఉన్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తారు. సార్ ప్రధానంగా 30% కమిషన్ సర్కార్ అనేది ఇక్కడ అవినీతి పాల్పడుతుంది అనేది, అలాగే సంక్షేమ పథకాలు విఫలమై ఈ విధంగా అయితే ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ప్రజలు తెలుసుకొని నిజంగానే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా? అయితే మీరు ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ చేస్తారు, రాబోయే రోజులు మరికొన్ని డిక్లరేషన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు మీ వైపు చూసే అవకాశం ఎంతవరకు ఉందనుకో? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతతోని ప్రజలు ఈ రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, భవిష్యత్తులో బీసీ డిక్లరేషన్, హెచ్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్లు అన్నీ చేసి ఇవి చేస్తామని ప్రజల దగ్గర చెప్తాం కాబట్టి నమ్ముతాం. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇప్పటికే పలు డిక్లరేషన్లు మేము చేసాము. అలాగే దీనికి ఎగ్జాంపుల్గా పలు స్టేట్లు కూడా ఆదర్శంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎన్నో హామీలు ఇచ్చింది తెలంగాణ సర్కార్. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే ఉందో కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటికి ఒకటి కూడా నెరవేర్చలేదు. అది ఒక ముఖ్యంగా చూసుకున్నట్లయితే దళిత బంధువులు చూసుకున్నట్లయితే కమిషన్కి పాల్పడ్డారు. ఇవి ప్రధానంగా కర్ణాటకలో బీజేపీ పాల్పడిన 40% కమిషన్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా 30% కమిషన్కి అయితే బీఆర్ఎస్ పార్టీ పాల్పడుతుంది. ఇది ప్రధానంగా ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఈ భాగంలోనే మేము పలు సంక్షేమ పథకాలను అయితే మేము ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. వీటన్నిటిని కూడా దృష్టికి ప్రజలతో వీటికి అనుకూలంగా స్పందిస్తూ రేపటి రోజున అధికారంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి సానుకూలంగా స్పందిస్తుంది. ఆ విధంగానే ఈ విధంగా పాదయాత్రలు చేపడుతున్నాం. ఈ పాదయాత్రలో కూడా పలు సమస్యలే తెలుసుకొని మరింత చైతన్యవంతం ప్రజలను చేసే విధంగా నెక్స్ట్ అధికారంలో వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తుంది అంటూ కూడా మల్లు రవి అయితే మాటలు అయితే మనం ప్రస్తుతం అయితే విన్నాం. వీడియో జర్నలిస్ట్ మల్లేశ్వర ప్రవీణ్, అమ్మ న్యూస్ జడ్చర్ల నుంచి.